రంగారెడ్డి జిల్లాలోని నాదర్గుల్ ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు బైఠాయించి ధర్నా చేపట్టారు. నాదర్గుల్ రోడ్డుకు టెండర్లు పూర్తయినా ఇంతవరకు పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నాదర్గుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని బడంగుపేట కమిషనర్ సరస్వతి హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు ధర్నాను విరమించారు. సంబంధించిన మెయిన్ రోడ్ బడంగపేట మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ప్లస్ ఆదిపట్ల టీసీఎస్ కంపెనీలు, టాటా ఏరోఫేస్, అపాచీ, మొన్ననే రీసెంట్గా కూడా రఫేల్ యుద్ధ విమానాలు కూడా మన దగ్గర ఇస్తున్నటువంటి ఒక వార్త వచ్చిన సందర్భంగా ఈ యొక్క మెయిన్ రోడ్డు 2009లో అప్పటి ప్రభుత్వము 209 కోట్లు మంజూరు చేసి రేడియల్ రోడ్ నంబర్ 26గా ప్రకటించి 150 ఫీట్లు చేస్తామన్న రోడ్డు ఇప్పటి వరకు అతిగతి లేదు. ప్రతిసారి ఎమ్మెల్యే గెలుస్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, పోతున్నారు. సబితా రెడ్డి వచ్చింది, మినిస్టర్ ఉన్నారు, కొబ్బరికాయలు కొట్టి అయిపోయింది. తీలకృష్ణారెడ్డి వచ్చిండు, కొబ్బరికాయలు కొట్టిండు అయిపోయింది. మొన్న రీసెంట్గా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు వచ్చిండు, కొబ్బరికాయలు కొట్టిండి అయిపోయింది. ఇప్పటి వరకు ఈ యొక్క రోడ్డును పట్టించుకునే నాదులు లేడు. ఎంతోమంది యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోయినాయి. అదే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాపూర్, బడంగపేట్ అండ్ అల్మాస్గుల్ల రోడ్లు చూడండి, ఒకసారి పోయి నాదర్గుల్లో వచ్చే రోడ్లు చూడండి. మేము పెట్టిన ఎజెండాలు ఇప్పటి వరకు తీర్మానాలు అయి టెండర్లు వస్తలేవు. వాళ్ళు పెట్టిన రోడ్లు, వాళ్ళు పెట్టిన తీర్మానాలు టెండర్లు అయిపోతున్నాయి, రోడ్లు వేస్తారు. బడంగపేట్ కార్పొరేషన్ పరిధిలో మన డివిజన్ లేవా? మా డివిజన్కి వెళ్ళి ఏమైనా ట్యాక్సీలు కడతలేదా? ఫండ్ పోతలేదా? బడంగపేట్ కార్పొరేషన్ పరిధిలో 50% మా డివిజన్ల నుంచి పోతుంది కార్పొరేషన్.